గైస్ ఎన్నాళ్ళ తర్వాత మరొకసారి నేను బిజినెస్ ఐడియా తెచ్చాను అనమాట. 4 బిజినెస్ ఐడియాలు మీరు కూడా మీ లైఫ్ లో ఎప్పుడైనా ప్రాఫిట్స్ అసలు ఆగకుండా అన్లిమిటెడ్ మనీ వస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఇదే వీడియో టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా ఎందుకు సోది బాగకుండానే డైరెక్ట్ వీడియోలోనే వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రాఫిట్ వస్తుంది అంటేనే మనం దాని మీద ఇంకా ఫోకస్ పెట్టేయాలన్నమాట. ఆ వీడియోని స్టార్ట్ చేద్దాం. వితౌట్ లెట్స్ గో. నేను చెప్పబోయే బిజినెస్ ఇదైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. మీరేమన్నా చిన్న షాప్ పెట్టాలనుకుంటున్నారంటే ఈ ఐడియాస్, నేను చెప్పబోయే 4 ఐడియాస్ చాలా బెస్ట్ అనమాట. అలానే మీరు ఎవరైనా పెద్ద షాప్ పెట్టాలనుకుంటున్నారంటే ఐడియాస్ ఇస్తాను. మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మొత్తం మీకు అర్థం అయిపోతుంది. నేను ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తున్నాను. ఈ 4 బిజినెస్ మొత్తం ఎంక్వైరీ చేశాను. ప్రాఫిట్ లాసెస్ అన్ని చూసేసి మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే అలానే డైరెక్ట్ వీడియో చేస్తే నాకు తెలుసు తర్వాత కామెంట్ లో సావగొడతారు. అదైతే కామనే ఇప్పుడు సోషల్ మీడియాలో. కానీ నేనైతే మీకు చెప్పేస్తున్నాను. పదని ఫస్ట్ లో వెళ్దాం. ఫస్ట్ నంబర్ 1. ఇది నంబర్ 1 లో ఎందుకు ఉందంటే కోల్డ్ కిచెన్ టిఫిన్ సర్వీస్ అనమాట. అంటే ఇప్పుడు టిఫిన్ సర్వీస్ మీరు చూస్తే ఉంటారు, ఎంతో మంది ఫేమస్ అయిపోతున్నారు టిఫిన్ వల్ల. హైదరాబాద్ అక్క అని ఎవరో ఉన్నారనమాట. ఆ అక్క ఉన్న టిఫిన్ వల్ల, అంటే టిఫిన్ పెట్టదు, చికెన్ ఏమేమి పెడుతుంది, దానివల్ల ఫేమస్ అవుతుంది. మీరు కూడా మీ ఒక సోషల్ మీడియా ఓపెన్ చేయండి, టిఫిన్ షాప్ ని ఓపెన్ చేసేయండి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి వీడియోలు, మీరు కూడా ఫేమస్ అవ్వచ్చేమో. దాంట్లో నేను ప్రాఫిట్ చెప్పేస్తాను చూడండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. మీరేమైనా షాప్ పెద్ద పెడతారనుకుంటున్నారంటే టిఫిన్ షాప్ కింద రాదు, రెస్టారెంట్ పేకి వస్తుంది. ఇందులో చూడండి, ఇన్వెస్ట్మెంట్ 30,000 to 80,000 వరకు మీరు చేసుకోవచ్చు. 30,000 నుంచి 80,000 వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ షాప్ బట్టి ఉంటుంది గైస్. ఎందుకంటే మీరు ఏమన్నా చిన్నది ఎద్దుల బండి పెట్టాలనుకుంటున్నారా అంటే, ఎద్దుల బండి అంటే ఇప్పుడు దొబ్బుకుంటా వస్తారు కదా 4 టైర్ల బండ్లతో, ఆ షాప్ అక్కడ పెడతారనుకుంటారంటే ఇన్వెస్ట్మెంట్ మీకు ఇంకా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడే ఎక్కువ మంది వస్తారు. అది మీ చాయిస్. చాలా మంది అలా పెట్టారనమాట. పరువు పోతుంది, ఇది పోతుంది అనుకుంటున్నారంటే ఈ బిజినెస్ లో నుంచి పక్కకు దొబ్బేయండి. ఎందుకంటే పరువు పోతుంది, మాకు ఇజ్జత్ ఉండాలనుకుంటున్నారంటే ఇక్కడ దొబ్బేయండి పక్కకి. మీరు ప్రాఫిట్ కావాలా, మనీలో మీకు సక్సెస్ కావాలనుకుంటున్నారంటే చిన్న నుంచి మీరు ట్రై చేయాలి. ఎప్పుడైతే మీరు స్మాల్ నుంచి ట్రై చేసి బిగ్ వెళ్తారు మాట, డైరెక్ట్ మీరు వెళ్ళలేరు. నేను అదైతే 100% చెప్పేస్తున్నాను. ఇది ముందే మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలానే నేను ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియో అంతా నేను చూసేసాను మొత్తం. దీంతో అంటే ఇన్ఫర్మేషన్ చేసుకొని ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది, ఎంత వరకు మనకి ఇది పెట్టచ్చా పెట్టకపోవచ్చా అనే దాంట్లో నేను 5 డిసైడ్ చేస్తే ఓన్లీ 4 మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. అవి 4 ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ చెప్పేశాను కదా టిఫిన్ సర్వీస్. ఇది ఇప్పుడు చాలా వరకు డిమాండ్ లో ఉందన్నమాట. మీరు ఏమన్నా పాయింట్స్ ఇస్తున్నాను మీకు, ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చేసి స్విగ్గీ జొమాటోలో అంటే మీరు మీ షాప్ ని దాంట్లో నుంచి కూడా లింక్ చేసుకుంటే మీకు ఇంకా ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఈ బిజినెస్ ఫస్ట్ ఇది అనమాట. ఇది నేను ఫస్ట్ స్థానంలోనే పెడుతున్నాను. సెకండ్ వచ్చేసి మొబైల్ రిపేరింగ్ షాప్ అనమాట. మీకు మొబైల్ రిపేరింగ్ రాకపోతే యూట్యూబ్ లో చూసి మీరు రిపేర్ చేయొచ్చు. ఇది ఈజీ. ఇప్పుడు ఇండియాలో మీరు ఏమన్నా రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారంటే యూట్యూబ్ లో చూసి రిపేర్ చేయొచ్చు. కానీ ఇది మీరు అనుకోవచ్చు అందరి ఇంటికాన్ని యూట్యూబ్ లో చూసి రిపేర్ చేసుకోవచ్చని. కానీ దానికి ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ వాళ్ళందరూ ఇంటి ఉండవు కదా, అది మీరు పెట్టుకోవాలి కదా. అదే కదా ఐడియా. దాని ఐడియాని మీరు మైండ్ లో పెట్టుకోండి. చిక్క దాన్ని ఐడియాలో పెట్టుకుంటే మైండ్ లో మొత్తం పోతుంది. బిజినెస్ ఐడియా మీరు బిజినెస్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. అదంటే కామన్. నేనేందో మీకు మాట్లాడుతున్నాను అనుకోదు, నేను కామెడీ సిల్లీ ఫెలో. ఎందుకంటే నేను ఇలానే మాట్లాడతాను, ఇలా మాట్లాడితేనే వ్యూవర్స్ వస్తారని నాకు ఎప్పుడు నుంచో తెలుసు. అది చేస్తున్నాను, మీకు కూడా మైండ్ లో ఎక్కేస్తుంది. ఓకే, దీంతో ప్రాఫిట్ ఎంత ఉందో, లాస్ ఎంత ఉంది చూడండి. నేను ముందే చెప్తున్నాను, దీంతో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే నాకు ఇది నంబర్ 2 అందుకనే ఉంది. 50,000 to 1 lakh వరకు. ఓకే, ఇది 1 lakh వరకు మీరు ఇన్వెస్ట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. 2 lakhs 3 lakhs మీ మొబైల్ పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. ఇదైతే నాకు మిడిల్ క్లాస్ లో కొంచెం ఎక్కువ ప్రాఫిటబుల్ ఉండబోతుంది. ఎందుకంటే 30 to 40% వరకు. 40%. ఓకే, పర్సంటేజ్ అనమాట. పర్సంటేజ్ అంటే ఇంకా మీ ఇష్టం, అది ఎంత ఉంటుందో. దీంతో మీరు ఏం చేయొచ్చు అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ కామర్స్ పెట్టుకోవచ్చు. ఈ కామర్స్ అంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టిఫిన్ సర్వీస్ జొమాటో, స్విగ్గీ ఎలా చెప్పాను, మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నంబర్ 2 లో వచ్చేసి ఇది అనమాట. నంబర్ 3 లో వచ్చి డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా.
డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా అంటే మీకు సర్వీసెస్ అంటే మీకు తెలియకపోవచ్చు. అది యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒకసారి చూసి నేర్చుకోండి, మీకు అంత ఐడియా వచ్చేస్తుంది. నేను ఓన్లీ ఈ వీడియోలో నేను ఓన్లీ బిజినెస్ ఐడియా ఇస్తున్నాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా సర్వీస్ గురించి మాట్లాడితే టైం ఎక్కువ అంటే వీడియో లాంగ్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత చాలా మంది వ్యూవర్స్ ఉన్న బోర్ అయిపోతారు. నా తెలిసి దీని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. నవ్ జనరేషన్లో ఇది ఎక్కువ ట్రెండింగ్లో ఉంది. దీని మీద దృష్టి పెడితే మీకు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా 2100, 2050, 2100 ఎప్పుడైనా మీకు ఇది అసలు ఉంటుంది కదా. అంతలో మనం జీవించమనుకోండి కానీ ఉంటుంది, ఇదైతే ఉంటుంది. ఇదైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీద తక్కువ ఉంటుంది, 30 to 20,000 వస్తుంది. సారీ 10,000, 20 to 30, ఓకే కన్ఫ్యూజ్ చేయద్దు. 20 to 30,000 వరకు మీరు దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ చెప్తున్నాను చూసుకొని, ప్రాఫిట్ దీంతో ఎక్కువ ఉంటుంది. అందుకని ఇది నెంబర్ 3లో ఉంది. ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ 1 lakh వరకు వస్తుంది. దీంతో ఎందుకు అంత వస్తుంది అంటే మీరు చూసుకోండి, అర్థం చేసుకోండి. యూట్యూబ్ లో సోషల్ మీడియా సర్వీస్ హౌ టు స్టార్ట్ బిజినెస్ అని నొక్కితే చాలా వరకు వీడియోస్ వస్తాయి. దాంతో పాటు నా వీడియో కూడా దాంట్లో రావచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకోండి నా వీడియోలు, ఇంకా చాలా మర్చిగా ఉన్నాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫోర్త్ది, ఇది గన మీరు జాగ్రత్తగా వింటే ఈ బిజినెస్ లో మీరు ఖచ్చితంగా ముందుకు సాగిపోతారు. ఓకే గైస్, 4వ బిజినెస్ వచ్చి ఎకో కామర్స్ రీసైలింగ్. ఇప్పుడు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చూసినట్టయితే మీషో కానీ ఇలాంటి మిత్రా, ఈ షాప్స్ లో మీరు షర్ట్స్, ఏ షర్ట్స్ అయితే మీరు చూస్తారో షర్ట్స్, బూట్స్ ఇవన్నీ ఒక షాప్ నుంచే దొరుకుతాయి. వాళ్ళేం తయారు చేయరు, వాళ్ళే మీకు సేల్ చేయరు, వాళ్ళు కూడా ఒక షాప్ లో నుంచే తెచ్చుకోవాలి. మీరేం చేస్తారంటే మీరు ఒక కంపెనీ పెట్టండి, మీ స్వయం కంపెనీ. మిడిల్ క్లాస్ వాళ్ళు కంపెనీ ఎలా పెడతారని అనుకోవద్దు, ఎందుకంటే దీంట్లో పెట్టచ్చు. ఎలా పెట్టచ్చు నేను చెప్తాను, మీకు ఐడియా ఇస్తా. ఇప్పుడు నేను చెప్పిన 2 ఐడియాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి టిఫిన్ సెంటర్, ఇంకోటి రెండోది వచ్చేసి మొబైల్ సర్వీస్ రిపేరింగ్ కదా. మొబైల్, మీరు మొబైల్ సేల్ చేస్తున్నారు, ఓకే. మీకు మీ దగ్గర ఒక మొబైల్ ఉంది అనుకోండి, దాన్ని ఎకో కామర్స్ లో లింక్ చేసుకోవాలి. అది ఎలా లింక్ చేసుకోవాలి? వీడియో సెర్చ్ చేయాలి. ఎక్కడ సెర్చ్ చేయాలి? యూట్యూబ్ లో పోయి ఎకో కామర్స్ హౌ టు స్టార్ట్ బిజినెస్ అది సెర్చ్ చేసేయండి, మొత్తం వీడియోలు వచ్చేస్తాయి. ఏం ప్రయోజనం రాని ఈ వీడియో చూసి నువ్వు అన్ని యూట్యూబ్ లో సెర్చ్ చేయమంటున్నావు అంటే, నేను ఓన్లీ మీకు ఐడియాస్ ఇచ్చాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి. దీంతో ప్రాఫిట్ ఎంత ఉండబోతుందో అది వినలేదు ఇంకా మీరు. ఇది ఎకో కామర్స్ లో 5,000 to 10,000 వరకు మీకు ప్రాఫిట్ అయితే రావచ్చు. దీంతో ఎందుకు ఇంత తక్కువ ఉందంటే, తక్కువ ఉంటుంది, మీరు ఇన్వెస్ట్ చేసే బట్టి ఉంటుంది. మీరు కన్నా 5,000 to 15,000 వరకు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్ 20,000 to 80,000. అలానే మీకు ఇంకా ఎక్కువ రావచ్చు. ఇదంతా నా ఉద్దేశం, నా ఊహతో చెప్పాను. అంటే నేను చూశాను, నా కళ్ళతో చూశాను కాబట్టి ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇంతవరకు వస్తుంది, మనం అది రాసాం, అదే ఎంట్రీ చేశాం. ఇంకా ఎక్స్ట్రా రావచ్చేమో మీరు ఇంకా కష్టపడితే. మీరేమన్నా పెద్ద షాప్ పెట్టాలనుకుంటున్నారంటే, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నారంటే కష్టపడండి, సక్సెస్ ఖచ్చితంగా దొరుకుతుంది. నేను నా సక్సెస్ కావాలనుకుంటున్నాను గైస్. నా ఛానల్లో ఖచ్చితంగా మినిమం మోనటైజింగ్ రాలేదు ఛానల్, కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను సక్సెస్ అయిపోతాను. నేను సక్సెస్ అయితే తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది గైస్, ఎందుకంటే మీలాంటి వాళ్ళు నా ఫాలోయింగ్ నాకు కావాలనుకుంటున్నాను. నేను నా టెక్ టెక్ గురువు గారి మాదిరి కావాలనుకుంటున్నాను, కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే ఇలాంటి ఎడ్యుకేటెడ్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. ఓకే బాయ్, టాటా, సీ యూ.